అమెరికాలో స్లో పిచెస్ కారణంగా స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి, కానీ వెస్టిండీస్ పిచెస్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటాయి. ఇదే సమయంలో స్పిన్నర్ల ఆధిపత్యం కూడా కొనసాగుతుంది. దీంతో టీమిండియా కాంబినేషన్లో పలు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఓపెనర్గా రాణించలేకపోతున్న విరాట్ కోహ్లీని వన్ డౌన్లో ఆడించే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్ రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ టోర్నీలో దారుణ ప్రదర్శన చేస్తున్న రవీంద్ర జడేజా ప్లేస్లో జైస్వాల్, మహమ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. స్పిన్నర్లు సమర్థవంతంగా ఎదుర్కొంటాడని పేరున్న శివన్ దూబే జట్టులో కొనసాగే అవకాశం ఉంది. అమెరికాతో మ్యాచ్లో అతడు ఫామ్లోకి రావడం కలిసొచ్చే అంశం. అంతేకాకుండా అదనపు బౌలింగ్ ఆప్షన్గా కూడా దూబే ఉపయోగపడతాడు. ఈ మార్పులతో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కు టీమిండియా తుది జట్టు చూసినట్లయితే యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివన్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, బుమ్రా, కుల్దీప్